హలో గైస్. ఈరోజైతే నేను చదివిన వన్ ఆఫ్ ద కేస్ స్టడీ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ కేస్ స్టడీ అనేది చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు సెన్సిటివ్ హార్ట్ వాళ్ళైతే దయచేసి ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయండి. ఈ స్టోరీ అయితే రష్యాలో 2018లో జరిగింది. అక్కడ మేరీ ఇంకా శామ్ అనే ఒక కపుల్ అయితే ఉండేవాళ్ళంట. వాళ్ళు దాదాపుగా చాలా సంవత్సరాలు అయితే ఉద్యోగాలు అయితే చేసి ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళైతే సేవ్ చేసుకొని ఒక స్టోర్ అయితే ఓపెన్ చేశారంట 2018లో. అయితే వాళ్ళు ఆ స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత లిటరల్‌గా చాలా అంటే చాలా ప్రాఫిట్స్ అయితే వచ్చినాయంట వాళ్ళకి. అండ్ వాళ్ళ స్టోర్ అయితే చాలా సక్సెస్‌ఫుల్ అయిందంట. అది ఎంతలా సక్సెస్ అయిందంటే వీళ్ళ స్టోర్ చేయబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న స్టోర్స్ అన్నిటికైతే కూడా చాలా లాసెస్ అయితే వచ్చినాయంట వాళ్ళకి. సో, ఇది ఇలా చూసిన వాళ్ళందరూ కూడా ఈ మేరీ వాళ్ళ స్టోర్ మీదకైతే చాలా మంది అయితే గొడవకైతే వచ్చారంట. మీరు మీ స్టోర్‌ని మూసేసి ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చాలా మంది అయితే బెదిరించారంట. కొంతమంది మిమ్మల్ని చంపేస్తామని వాళ్ళకైతే వార్నింగ్ కూడా ఇచ్చారంట. అండ్ వాళ్ళ ఇంటి మీద చాలా మంది అయితే రాళ్ళు కూడా వేశారంట. సో, ఇది ఇలా ఉండగా వీళ్ళ బిజినెస్ అంతా కూడా చాలా ప్రాఫిట్స్‌లో నడుస్తున్నప్పుడు సడెన్‌గా శామ్‌కైతే కొన్ని రోజుల నుండి ఆల్కహాల్ అనేది బాగా అడిక్షన్ అయిపోయి, ఈ జూదం ఇదంతా కూడా బాగా వ్యసనంగా మారిపోయిందంట. సో, ఈ శామ్ ఏం చేసేవాడంటే ఆ స్టోర్‌లో వచ్చిన డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి మందు తాగడం, జూదం ఆడడం, క్లబ్‌లో, క్యాసినోస్‌లో ఇలాంటి వాటిలో స్పెండ్ చేసేవాడంట. సో, లిటరల్‌గా ఆ షాప్‌కైతే కొన్ని రోజులకి ప్రాఫిట్స్ అయితే రావడం ఆగిపోయాయంట. సో, ఇదంతా అబ్జర్వ్ చేసిన మేరీ అయితే శామ్‌ని అయితే ఆ స్టోర్‌లోకి రానివ్వడం ఆపేసిందంట. సో, మేరీ అయితే ఏమనుకునేదంటే ఒకవేళ శామ్‌కి డబ్బులు దొరకకుండా చేస్తే శామ్‌కి ఉన్న ఈ అలవాటు అనేది తగ్గిపోతుందని తనైతే అనుకునేదంట. సో, ఇది ఇలా ఉండగా ఒకరోజు మేరీ ఆ స్టోర్ నుండి తన ఇంటికైతే వెళ్తున్న టైంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి శామ్‌ని అయితే అడ్డగించి తన తల మీద కొట్టి తనైతే తీసుకెళ్ళిపోయాడంట ఎక్కడికో కిడ్నాప్ చేసి. సో, శామ్ అయితే వెంటనే పోలీసుల దగ్గరికైతే వెళ్ళి నా భార్యని ఎవరో తీసుకెళ్ళిపోయారని చెప్పేసి పోలీసులకైతే కంప్లెయింట్ అయితే ఇచ్చాడంట. సో, పోలీసులైతే ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారంట. సో, పోలీసులైతే ఏం చేశారు, వీళ్ళ మీద వచ్చిన ఫస్ట్ అనుమానం ఏంటంటే వీళ్ళకి ఎవరైనా శత్రులున్నారా అని పోలీసులైతే కనుక్కున్నారంట. సో, వాళ్ళకొచ్చిన ఫస్ట్ అనుమానం ఏంటంటే ఆ పక్క స్టోర్ వాళ్ళ మీద అయితే వచ్చిందంట. సో, ఫస్ట్ అయితే వాళ్ళందరిని ఇంట్రాగేట్ చేశారంట. కానీ వాళ్ళకైతే పెద్ద లీడ్ అయితే ఏం దొరకలేదు. వాళ్ళకైతే ఎటువంటి క్లూ అయితే కూడా ఏం దొరకలేదంట. సో, ఒక వారానికి మేరీ శవం అనేది ఆ చుట్టుపక్కల ఉన్న ఒక డంప్ యార్డ్‌లో దొరికిందంట. మేరీ శవం అనేది ఎంత దారుణమైన స్థితిలో ఉందంటే తన బాడీలో నుంచి తన కళ్ళనైతే బలవంతంగా పీకేసి తన కళ్ళనైతే తన బాడీ పక్కన పడేశారంట. అండ్ తన చేతులకున్న 10 వేళ్ళకున్న గోర్లనైతే బలవంతంగా పీకేయడం వల్ల ఆ చేతుల్లో నుంచి ఆ నరాలనేవి బయటకొచ్చి చాలా అంటే చాలా దారుణమైన స్థితిలో ఉందంట. సో, ఇదంతా చూసిన పోలీసులైతే లిటరల్‌గా చాలా అంటే చాలా భయపడ్డారంట. వాళ్ళకైతే అనిపించింది ఒక మనిషిని ఇంత దారుణంగా ఎలా చంపగలిగారు అని. సో, పోలీసులైతే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారంట. సో, అప్పుడు వాళ్ళకొచ్చిన ఫస్ట్ అనుమానం ఒకరి మీద అయితే వచ్చిందంట. సో, ఆ వ్యక్తినైతే స్టేషన్‌కి పిలిపించి ఆ పోలీసులైతే ఇంట్రాగేషన్ అయితే చేయడం స్టార్ట్ చేశారంట. అండ్ ఆ వ్యక్తి చెప్పిన ఆన్సర్స్ అయితే చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేశాయంట పోలీసులని. వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, మేము నీ బ్రౌజింగ్ హిస్టరీని అయితే యాక్సెస్ చేసాం. అందులో ఒక డార్క్ వెబ్ పోర్టల్ గురించి అయితే ఉంది అందులో. నువ్వు ఆ పోర్టల్‌ని ఎందుకు యాక్సెస్ చేసావు? అందులో నుంచి ఒక కిల్లర్‌ని అయితే నువ్వు ఎందుకు హైర్ చేసుకున్నావు అని చెప్పి ఆ వ్యక్తిని అయితే పోలీసులైతే అడిగారంట. సో, ఆ వ్యక్తి చెప్పిందేంటంటే, నేను అనుభవించిన టార్చర్ అయితే తను కూడా అనుభవించాలనుకున్నాను. సో, నేనైతే ఎంత క్షోభపడ్డానో తను కూడా అంతే క్షోభపడాలి అని తనైతే చెప్పాడంట. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, శామే. సో, పోలీసులకి శామ్ మీద ఎప్పుడు అనుమానం వచ్చిందంటే, శామ్ అయితే పోలీసులకైతే కంప్లెయింట్ ఇచ్చాడు. కానీ వారం అవుతున్నా కూడా ఆ కేస్ గురించి ఎటువంటి ఆరా గాని పోలీసుల దగ్గరికైతే వెళ్లి శామ్ అయితే తీయలేదంట. సో, పోలీసులకైతే ఫస్ట్ శామ్ మీద అక్కడ అనుమానం వచ్చింది. సో, పోలీసులైతే శామ్‌కి సంబంధించిన అన్ని డేటానైతే యాక్సెస్ చేసి, ఈ బ్రౌజింగ్ హిస్టరీని యాక్సెస్ చేసినప్పుడైతే ఒక డార్క్ వెబ్ పోర్టల్ గురించి అయితే వాళ్ళకైతే తెలిసింది. శామ్ అయితే ఆ డార్క్ వెబ్ నుంచి ఒక కిల్లర్‌నైతే హైర్ చేసుకొని ఈ మేరీనైతే చంపేయమని చెప్పాడంట. సో, అతను ఇంకా చేసిన ఒక పైశాచిక పనేంటంటే, ఆ కిల్లర్‌నైతే హైర్ చేసుకున్నప్పుడు నువ్వైతే నా భార్యని దారుణంగా అంటే దారుణంగా టార్చర్ చేసి తనని చంపు. అండ్ ఆ టార్చర్ చేసిందంతా కూడా ఒక వీడియో తీసి ఆ వీడియోనైతే నాకు పంపించు. నేనైతే దాన్ని రోజు చూస్తూ ఆనందిస్తానని చెప్పి ఆ కిల్లర్‌కైతే చెప్పాడంట. సో, ఇది విన్న పోలీసులైతే చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారంట. సో, పోలీసులకైతే అప్పుడు అనిపించిందంట. ఒక మనిషిలో ఇంత పైశాచికత్వం ఎలా ఉంది? తన భార్యని ఇంత దారుణంగా టార్చర్ చేసి అండ్ ఆ టార్చర్‌ని వీడియో తీసి తనకి పంపించాడనంటే అతను ఎంత సైకోగా మారాడో ఆ పోలీసులకైతే చాలా అంటే చాలా భయంగా అనిపించిందంట. సో, వెంటనే శామ్‌ని అయితే అడిగారంట. "నువ్వు ఇదంతా ఎందుకు చేసావని?" సో, అప్పుడు శామ్ అయితే ఏం చేశాడంటే, "నేనైతే ఆల్కహాల్‌కి బాగా అడిక్ట్ అయిపోయాను. నాకు ఆల్కహాల్ లేకపోతే పిచ్చెక్కిపోయినట్టు అనిపించేది. సో, మేరీ నాకు ఎటువంటి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల నాకైతే రోజు పిచ్చెక్కినట్టు అనిపించేది. నేను దాన్నైతే తట్టుకోలేకపోయేవాడిని.
సో, నాకైతే అప్పుడు అనిపిచ్చింది. ఒకవేళ మేరీ నా దారికి అడ్డుగా లేకపోతే నేనైతే నా స్టోర్ నుంచి వచ్చిన డబ్బులన్నిటిని పెట్టి నేనైతే రోజు తాగేవాడిని అండ్ ఎంజాయ్ చేసేవాడిని కదా! అని నాకైతే అనిపించింది. సో, నేనైతే ఒక కిల్లర్‌నైతే హైర్ చేసుకొని మేరీనైతే చంపేయమని తనకైతే చెప్పానని చెప్పి పోలీసులకైతే చెప్పాడంట. సో, ఈ కేస్‌నైతే వాళ్ళు కోర్ట్‌కైతే తీసుకెళ్ళినప్పుడు ఆ జడ్జి అంతా కూడా ఇది విని చాలా ఆశ్చర్యపోయాడంట. సో, ఆ జడ్జి అయితే వెంటనే శామ్‌కైతే డెత్ సెంటెన్స్ అయితే విధించాడంట. సో, పోలీసులైతే వెంటనే శామ్‌నైతే చంపేశారంట. ఈ రోజుల్లో మనుషుల్లో సైకోయిక్ నేచర్ అనేది చాలా అంటే చాలా పెరిగిపోయింది. మన సొంత వాళ్ళనే మనం నమ్మలేకుండా ఉన్నాం. మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే అని అనుకోవడం అది మన అమాయకత్వం అవుతుంది.